జిల్లా పరిధిలో మార్చి 17వ తేదీ ఆదివారం 25 పరీక్షా కేంద్రాలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఏపీపీఎస్సీ నోడల్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ మార్చి 17వ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 25 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 1 ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ సర్వీసులలో గ్రూప్ 1 పరీక్షలు అత్యంత ప్రాధాన్యత కలిగిన పరీక్షగా పేర్కొన్నారు. ఆయా కేంద్రాలలో హాజరయ్యే అభ్యర్థులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పేపర్ 1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతాయన్నారు. ఆయా కేంద్రాల కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, పరిశీలకులు తగిన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డిఆర్ఓ జి నరసింహులు, అదనపు ఎస్పీ పి అనిల్ కుమార్, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ చందు సాయి ప్రకాష్, సెక్షన్ ఆఫీసర్ పి దిల్లేశ్వరరావు పాల్గొన్నారు. సెక్యూరిటీస్ని ప్రొవైడెడ్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని చోట్ల ఇవ్వాలని రాస్తూ ఉన్నారు. ఈరోజు తహసీల్దార్స్ వచ్చారా, వాళ్ళు బిజీ ఉంటున్నారు. అర్బన్ రూరల్ రాజనగరం సెక్షన్ 144 ఇష్యూ చేయాలి. ఒకసారి అది మాట్లాడి ఇష్యూ చేయించండి. నెక్స్ట్ ఆర్టీసీ అండి, బస్సెస్ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ ఆల్ బస్ స్టేషన్ టు రెస్పాండింగ్ ఎగ్జామినేషన్ సెంటర్స్. డిఎంహెచ్ఓ మెడికల్ కిట్స్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్. ఎలక్ట్రిసిటీ uninterrupted power supply.